అసలు వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? సోషల్ మీడియా సెలబ్రిటీలు అనొచ్చు వీళ్ళని. ఎందుకంటే వీళ్ళకు లక్షల కొద్ది ఫాలోవర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ, ఫేస్‌బుక్‌లలో గానీ. సో, వాళ్ళు మంచి పనులు చేస్తున్నారు. చేయట్లేరని గాదు. లేని వాళ్ళకి డబ్బులు ఇయ్యడము, హాస్పిటల్‌లో ఏదైనా హెల్ప్ కావాలంటే హెల్ప్ చేయడము అలా చాలా చేస్తున్నారు. కానీ ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అనేది ఒక కారణం. మనం ఆలోచించాలి. ఇప్పుడు 'నాని' ఎవరైతే ఉన్నాడో ఆయన లోకల్ బాయ్ నాని అని యూట్యూబ్ కరోనా టైంలో ఏదో కండలు చూపిస్తూ చేశాడు. చాలా కష్టపడ్డాడు. వాస్తవానికి గంగపుత్ర బిడ్డ ఆయన. సో, సముద్రంలోకెళ్ళి చేపలు పట్టడం, దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడము, అది చెప్పడం చాలా చాలా బాగుంది. ఇంకో రెండో క్లాసే చదివినా అంటాడు. ఆ రెండో క్లాస్ చదివిన వ్యక్తికి కూడా అంత ఆలోచన, అంత తెలివి ఉందంటే చాలా గొప్ప విషయం. సో, ఇప్పుడు యాప్‌ల గురించి కూడా ఎలా చెప్పేసాడంటే టక్ 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 చెప్పేసాడు. సో, అది చెప్పడం చాలా గ్రేట్. కానీ దేని గురించి చెప్తున్నావు? మంచి విషయం చెప్తున్నావా? చెడు విషయం చెప్తున్నావా? అనేది ఒకటి ఆలోచించాలి. సో, ఆ మధ్య ఒక వీడియో చూసాను తనని. వాళ్ళ వైఫ్ వచ్చి ఏదో 30,000 కావాలని షాపింగ్‌కెళ్తాను అంటే, తను ఇమ్మీడియేట్‌గా ఒక 2 మినిట్స్ ఆగు అని ఏదో ల్యాప్‌టాప్‌లో నొక్కేసి ఇదిగో 40,000 పట్టు. అబ్బా! మా ఆయన చాలా మంచోడండి. 30,000 అడిగితే 40,000 ఇస్తున్నాడంటే, ఏం లేదు నా బయోలో లింక్ ఉంటుంది. ఇది ఓపెన్ చేసి ఆడితే మీకు డబ్బులు ఇలాగే వచ్చేస్తాయని. నిజంగా వస్తాయా? పక్కన నా ఫోటో ఉంది చూస్తున్నారు కదా! అది ఎందుకు పెట్టానంటే చాలామందికి తెలియాలి. కష్టపడితే వస్తాయి డబ్బులు. అవి నేనేదో అమ్ముకుంటూ వచ్చిన డబ్బులు తప్ప, కష్టపడ్డ డబ్బులు అంత ఈజీగా మనం అలా ఖర్చు పెట్టము. సో, ఎవరికి పడితే వానికి కూడా అలాంటి సీక్రెట్ చెప్పము. అలాంటిది వీళ్ళు ఫేక్ ఏదైతే ఉన్నాయో యాప్‌లు సంబంధించినయి ఇల్లీగల్ యాప్స్ డబ్బులు పోగొట్టుకోవడం తప్ప వచ్చేటివి ఉండేవి. వీళ్ళేమంటారు, "అరే బక్రా నువ్వు దొరికినవు. నీతో పాటు నిన్ను నమ్మే చాలా బకరాలున్నాయి. చాలా గొర్రెలున్నాయి. ఆ గొర్రెలకు నువ్వు చెప్పు. ఆ గొర్రెలన్నీ నమ్ముతారు. ఎవరైతే ఆ ఫూల్స్ నమ్ముతారో, నమ్మి పెడతారో నీకొచ్చేదేం లేదు. నీకు డబ్బులిస్తాను మేము. నువ్వు నమ్మియ్యి. ఆళ్ళ డబ్బులు మేము దొబ్బేస్తాం" అని కొన్ని యాప్‌కి సంబంధించిన మేనేజ్‌మెంట్ చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఎవరు? హర్ష సాయి గురించి వచ్చింది. హర్ష సాయి తప్పేం లేదు. అంటే ఏదో అమ్మాయి విషయంలో వచ్చింది. ఇల్లీగల్ విషయంలో అయితే ఏం లేదు. ఆయన ఇల్లీగల్ కూడా ఏవి రానియ్యడు హర్ష సాయి. ఏదైతే బెట్టింగ్ ప్రమోషన్‌లు ఉన్నాయో అవి చెయ్యడాయన. సో, అదే లోకల్ బాయ్ నాని ఆల్రెడీ ఒకసారి గతంలో కూడా ఆయన మీద కేసులు ఏదో ఒక బోట్ గురించి ఏదో పార్టీ చేసుకున్న అది ఇది అని చెప్పేసి దాని మీద కూడా ఒకసారి అరెస్ట్ చేశారు. మళ్ళీ రీసెంట్‌గా అరెస్ట్ చేశారు. సో, ఆయన ఇట్లా సెకన్లలో, నిమిషాలలో లక్షలు సంపాదించొచ్చు అని చెప్తున్నాడు. నిజం చెప్పు నాని, బయటికెళ్ళిన తర్వాత చూస్తావేమో లోకల్ బాయ్ నాని. నిజం చెప్పు, అంటే క్షణాలలో లక్షలు సంపాదిస్తే ఇంకా సిచ్యువేషన్ ఎన్నో ఉండాలి. నువ్వు ఒకప్పుడు చిన్న ఇంట్లో ఉంటూ సంతోషంగా ఉన్నావు అప్పుడు. ఇప్పుడు సంతోషంగా ఉన్నావో లేదో నాకు తెలియదు గానీ, ఆ చిన్న ఇంట్లో ఉన్నప్పుడే సంతోషంగా ఉన్నావు. అప్పుడు చిన్నది చేసి సంపాదించి ఎవడండి లక్షలలో కొన్ని రోజులలో యూట్యూబ్‌లో కొన్ని లక్షలు సంపాదించింది. లక్షలు సంపాదించి పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకోవడము, కార్లు, బైకులు మెయింటైన్ చేయడము ఎంతమందికి సాధ్యమవుతది? అదే కాకుండా ఈయన నేనేం చదువుకోలేదు, నాకేం తెలవది అంటూనే ఏదైతే యాప్ గురించి ఉంటుందో యాప్ గురించి ప్రమోషన్ చేస్తున్నాడు. దాని డీటెయిల్ చాలా బాగా చెప్తున్నాడు. నాకు నచ్చుతుందది. బట్ నువ్వు చెప్పేదేది మంచి గురించి చెప్పట్లా. చెడిపోయే దాని గురించి చెప్తున్నావు. ఇది నన్ను చూసి మీరు చెడిపోండిరా బాబు, నేను డబ్బులు సంపాదించుకుంటా, యాప్ వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటే మీరు నాశనం అవుతారు. సో, అప్పుడు లోకల్ బాయ్ నాని, తర్వాత భయ్యా సన్నీ యాదవ్, ఇప్పుడు ఇమ్రాన్ అంటున్నారు. సో, ఇలా వీళ్ళు ఎంత మంచి పనులు చేసినా చివరికొస్తే ఏదో ఒకదాన్ని ప్రమోషన్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఎఫెక్ట్ ఎవరికి? సామాన్యుడికి ఎఫెక్ట్. ఎందుకు మరి అంత కష్టపడి వాళ్ళు చదువుకొని ఎవరి పని వాళ్ళు చేసుకుంటప్పుడు మీరు లక్షల కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు కదా అనేసి ఇట్లా యాప్లలో పెట్టేసి మీరు చేసుకోండి, ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి మీరు డబ్బులు సంపాదించండి, ఇట్లా సెకన్లలో లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి అంటే నీకు ఆడితే ఒక్క రూపాయి రాదు బేసిక్‌గా. కానీ నీ కంపెనీ వాళ్ళు ఇస్తారు. సో, వస్తున్నాయి. నువ్వు బాగానే ఉన్నావు, కంపెనీ వాళ్ళు బాగానే ఉన్నాయి. మధ్యలో నిన్ను నమ్మిన సామాన్యుడి పరిస్థితి ఏంది? నీ అభిమానుని పరిస్థితి ఏంది? లక్షల కొద్ది వ్యూస్ ఉంటాయి మీకు ఒక్కొక్కరికి. ఆ లక్షల మందిలో 50% కాకుండా ఒక 25% మందన్నా చేస్తారు కదా! సో, మీరు వాళ్ళని చెడగొడుతున్నారు మీరు 100%. వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లల్ని వదిలేస్తున్నారు, వాళ్ళ భార్యను వదిలేస్తున్నారు, జూదంలో పెడుతున్నారు. తెలంగాణ, మన తెలుగు రాష్ట్రాలు 2 కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలలో కూడా చాలా యాప్‌లు బ్యాన్ చేశారు ఇల్లీగల్ కింద. కానీ మీరు ప్రమోషన్ చేస్తున్నారు ఆ బిట్‌కి. వాళ్ళు ఏం చేస్తున్నారు, సెట్టింగ్‌లో వేరే స్టేట్ పెట్టేసి వాళ్ళు ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు, డబ్బులు పోగొట్టుకుంటున్నారు. వస్తాయా నిజంగా? 1% వస్తుండొచ్చు.
రూ. 1,00,000 పెడితే 10,000 వస్తాయి, రూ. 1,00,000 పోతాయి 100%. మరి అలాంటి యాప్లు వీళ్ళు ప్రమోషన్ చేయడం ఎందుకు? గతంలో చిన్న చిన్న వాటికి కూడా ఏది యాక్స్ సారీ ఒక స్ప్రేకి సంబంధించింది. ఆయన ఏం చేస్తాడు, జనాల మధ్యలో ఉండి ఇట్లా స్ప్రే చేసుకోగానే అమ్మాయిలు వచ్చేస్తారు. సో దాన్ని చూసి ఒక పర్సన్ కొన్నాడంట. కొనేసి సార్ నేను కూడా చౌరస్తాలోకి పోయా, ఎట్లా కొట్టా, డబ్బా మొత్తం కొట్టినా, నాకు ఎవరు రాలేదు అనేసి కన్జ్యూమర్ కోర్టులో కేసు వేయడం జరిగింది. సో ఇది వాస్తవం ఏంటంటే వాస్తవమే. సో నష్టపరిహారం ఇప్పించారు, ఏదో జరిగింది అంటే. సో మీరు నిజం ఉన్నదాన్ని కొద్దిగా హైలైట్ చేసి చూపించండి. అసలు లేని దాన్ని మీరు ఎందుకు హైలైట్ చేస్తున్నారు? మీ డబ్బుల కోసం, మీ స్వార్థానికి, మీ జల్సా కోసము సామాన్యుని ఎందుకు బలి చేస్తారు? అంటే ఏమవుతుందంటే, మీరు 10 మంచి పనులు చేసినా పర్లేదు, ఒక్క తప్పు పని చేస్తే మిమ్మల్ని ఏలు పెట్టి చూపిస్తారు. అన్వేషణ అదే పని మీద ఉండు. నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు అదే పని మీద ఉన్నాడు. ఎవరేం చేస్తున్నారు, యూట్యూబ్లలో ఎవరెంత సంపాదిస్తున్నారు, ఇల్లీగల్ యాప్లు ప్రమోషన్ చేసి ఎంతమంది సంపాదిస్తున్నారు అనే ఆలోచనలోనే ఉంటున్నారు ఈ అన్వేషణ అన్న అతను. సో మరి ఎందుకు లక్షల కొద్ది డబ్బులు పోగొట్టుకోవడము, బెట్టింగ్లలో పెట్టడము, మీ ఫ్యామిలీని కాదని దూరం చేయడము? చాలామంది ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. ఐపీఎల్లలో ఎంతమంది జీవితాలు నాశనం అయితే చూడండి. ఎన్ని మొత్తుకున్నా, ఎంత చేసినా సరే వాళ్ళు బతుకు తెరువు కోసం ఏదో చేస్తున్నారు. మరి ఆడేటోళ్ళు, చూసేటోళ్ళు వాళ్ళ తెలివి ఏమైంది? మీకు ఫ్యామిలీ ఉన్నారు, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, పెళ్ళైతే భార్యాభర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు ఇంతమంది ఉన్నారు కదా. మీరు ఎందుకు ఆ బెట్టింగ్లు 100% రావు? వచ్చినోడు అందరూ ప్రతి ఒక్క సీజన్లో కోట్లు సంపాదించి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేశారు కదా. ఇప్పుడు యాప్లలో వీళ్ళు ఏం చేస్తున్నారు, సోషల్ మీడియా వీళ్ళు వాళ్ళకి ఎట్లా లక్షల కొద్ది ఫాలోవర్స్, వాళ్ళు కొంటున్నారు, స్పోర్ట్స్ బైకులు కొంటున్నారు, కార్లు కొంటున్నారు, ఇల్లులు కొంటున్నారు. మరి అదే అభిమానుడిగా నువ్వేం చేస్తున్నావు? నీ దగ్గర ఉన్న డబ్బులని పోగొట్టుకుంటావు. వాస్తవం కాదంటావా? చెప్పు. అనవసరమైన ఖర్చులకు పోయి, అనవసరమైన ఏదో ఏతులకు పోయి అంటారు మన తెలంగాణ. ఏతులకు పోయి వాడు ఇలా పడ్డర్రా, పీతలు పడ్డర్రా అంటారు. సో పెద్దలు ఏమన్నారు, మనకి ఎంతవరకు ఉంటే అంతవరకు కాలు చాపుకోవాలి, అంతకన్నా ఎక్కువ ఎందుకు అన్నారు. నిజమే కదా. అనవసరంగా ఎవరో చెప్పిండి ఏదో చేసిందని ఇల్లీగల్ బెట్టింగ్లు మనం ఎంకరేజ్ చేసి, మన వాళ్ళకి ఎంకరేజ్ చేసి ఎందుకు? ఎవరు బాగుపడడానికి? మీరు బాగుపడతారు ఇప్పుడు, కానీ మీ వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అవుతాయి. అవునా కదా? ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు అన్వేషణ చెప్పేది తప్పేం కాదు. కొన్ని కామెంట్ చూసాను, నీకెందుకు రేపు అవి ఏవో వస్తున్నాయి. సరే, ఆయన ఎలాంటి వ్యక్తి అయినా ఉండొచ్చు, ఆయన తీసుకున్న సబ్జెక్ట్ చాలా మంచిది. అటు ఇమ్రాన్ గురించి చెప్పిండు, సన్నీ బాయ్ గురించి చెప్పిండు, భయ్యా సన్నీ గురించి చెప్పిండు, నెక్స్ట్ మన లోకల్ బాయ్ నాని గురించి చెప్పిండు. ఇట్లా తీస్తూ ఉన్నాడు ఒక్కొక్కరి గురించి. మరి మీకు యూట్యూబ్ ఛానల్ అన్ని లక్షలు సంపాదిస్తే మరి ఆ సీక్రెట్ మిగతా ఛానల్లోకి చెప్పండి, వాళ్ళు కూడా బాగుపడతారుగా. సో చెప్పారు, ఎందుకంటే చేసేటి చాలామంది కొన్ని ఇల్లీగల్. అందరు అన్నట్లు అందరిని తప్ప. ఇప్పుడు హర్షసాయి ఉండు, హర్షసాయి ఫస్ట్ నుంచి కూడా అలాంటి ఇల్లీగల్ ఏమన్నా యాప్లు వస్తే ఆ ప్రమోషన్ చేయకపోయేది. అతను ఓపెన్ చెప్పాడు, నేను చేయనండి ఇలాంటి ప్రమోషన్లు అని చెప్పింది కదా. మరి అలాగే మీరు కూడా చెప్పొచ్చు కదా, సరే కొన్ని రోజులు కాకూడదు, సరే సెటిల్ కావాలి, చేయండి. చేయడం తప్ప 100%. కానీ చేసిన కాడికి ఆపండి. ఎన్ని చేస్తారు? ఎంతమంది ప్రాణాలు తీస్తారు? మీరు ఆలోచించాలి. అది కరెక్ట్ కాదు. నేనేం చదువుకోలేను, నేను 2వ క్లాస్ చదివినట్టు ఎడ్డోడు ఎవ్వరు లేడు, 2 చదువుకుని ఉండొచ్చు, చాలా గొప్పడు, నీ మాట తరిక కాదు, నువ్వు చేసే వీడియోలు బాగుంటాయి, కానీ ఏం ఉపయోగం? నువ్వు ఇల్లీగల్ యాప్లు ఎప్పుడైతే ప్రమోషన్ చేసినప్పుడు నువ్వు దిగజారినట్టే, నీ జీవితం పోయినట్టే. నీ వల్ల నిన్ను నమ్ముకొని చాలా జీవితాలు రోడ్డు మీద పడ్డట్టే. వాళ్ళ పాపం ఊరికే పోదు కదా, వాళ్ళ ఉసురు ఊరికే పోదు కదా, మీకు తగులుతుంది. సో అట్లా తగులొద్దు. వాళ్ళు హ్యాపీగా ఉండాలి, మీరు హ్యాపీగా ఉండాలని నా ఆలోచన, అంతమించి ఏం లేదు. సో ఎప్పుడైనా బెట్టింగ్ యాప్లు మాత్రం మీరు ప్రమోషన్ చేయకండి. రూపాయి పెట్టకుండా వచ్చే యాప్లు ప్రమోషన్ చేయండి. మరి చేయరు, ఎందుకంటే వాళ్ళు మీకేమి ఇయ్యరు. వీళ్ళు ఇస్తారు కాబట్టి, వేల కొద్ది లక్షల కొద్ది డబ్బులు ఇస్తారు కాబట్టి మీరు ప్రమోషన్ చేస్తారు. కానీ అది కరెక్టే కాదు, అట్లా ఆలోచించకండి. అలాంటి ప్రమోషన్లు కూడా చేయకండి, వీడియోలు చేయకండి, పెట్టకండి. మీ వ్యూస్ కోసం మీ వాడేమో డబ్బులు ఇస్తున్నాడని చేస్తారు తప్ప దానివల్ల చాలా జీవితాలు కూడా నాశనం అవుతాయి. అదొక్కటి గుర్తుపెట్టుకొని, ఆలోచనలో పెట్టుకొని ఇలాంటి వీడియోలు ఎవరు వచ్చినా సరే, ఇంతకుముందు ₹1,00,000 ఇస్తే నేను 10 లక్షలు ఇస్తే నేను ₹1,00,00,000 ఐడియా నువ్వే చేయాలి, యాడ్ నువ్వే చేయాలి అన్నాక కూడా మీరు వదిలేయండి. డబ్బులకు కక్కుర్తి పడి మిగతా జీవితాల నాశనం మాత్రం చేయకండి. నేను పక్కన పెట్టాక ఇప్పుడు వీడియో పెడతా చూడండి, మీకు అర్థమవుతుంది. సో డబ్బులు ఎవరికి ఊరికే రాదండి, మన కాకున్నాడుగా. డబ్బులు ఊరికే రావు. కష్టపడండి, కష్టపడి సంపాదించండి. అంతేగాని ఇలాంటి రిప్పు యాప్లలో పెట్టి జీవితాన్ని నాశనం చేసుకోకండి.